పెద్దపల్లి మంచిర్యాల జిల్లాలో కాంగ్రెస్ దూసుకెళ్తోంది. ఇప్పటివరకు వచ్చిన ఫలితాల్లో హస్తం హవా కనిపిస్తోంది. రామగుండం మంచిర్యాల కార్పొరేషన్లో కాంగ్రెస్ లీడ్ కొనసాగుతోంది. ఇక చెన్నూరు, పెద్దపల్లి, మంథని, సుల్తానాబాద్, ధర్మపురి, లక్షెట్పేట్ మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ ఆధిక్యంలో ఉంది. ఇక మున్సిపల్ కౌంటింగ్ సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మంచిర్యాల నుంచి సాగర్ అందిస్తారు. సాగర్, చెప్పండి, ప్రస్తుతం అక్కడ ఎవరు లీడ్ లో కొనసాగుతున్నారు? పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగుతుంది. దాదాపు అసెంబ్లీ సెగ్మెంట్లో 7 సెగ్మెంట్లో కూడా కాంగ్రెస్ పార్టీ విజయం దిశగా దూసుకెళ్తుంది. ఇప్పటికే మెజార్టీ స్థానాలు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. ఇంకా అఫీషియల్గా అనౌన్స్మెంట్ మాత్రమే మిగిలింది. కొన్ని ఒకసారి చూస్తే మనం ఇట్లా ముఖ్యంగా మంచిర్యాల జిల్లా చెన్నూరు మున్సిపాలిటీలో ఇప్పటికీ 6 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపొందింది. ఇంకా 4 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ అయితే ముందుంది. ఇక మొత్తానికైతే ఇటు చెన్నూరు కేతనపల్లి మున్సిపాలిటీ కూడా కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉంది. దాదాపు 4-5 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉంది. ఇంకా గెలుపోవటంలో ఇంకా వచ్చేసరికి సమయం పట్టే అవకాశం ఉంది. బెల్లంపల్లిలో కూడా సేమ్ సిచ్యువేషన్గా కొనసాగుతుంది. దాదాపు మెజార్టీ స్థానాలు ఎక్కువగా కాంగ్రెస్ పార్టీనే ముందంజలో ఉంది. ఒకసారి పెద్దపల్లి విషయానికి వస్తే పెద్దపల్లి సుల్తానాబాద్ మున్సిపల్లో దాదాపు మొత్తము 12 సీట్లు మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. ఒకటి బీజేపీ, బీఆర్ఎస్ ఒకటి సింహం గుర్తు ఒకటి, మొత్తము ఇట్లా కాంగ్రెస్ పార్టీ సుల్తానాబాద్లో ఆల్మోస్ట్ 12 సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. ఇక మిగతా మంథని మున్సిపాలిటీకి వస్తే మంథని మున్సిపాలిటీలో కూడా కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉంది. ఒక్కొక్క వార్డు ఇప్పుడిప్పుడే బయటపడుతున్నది. ముందంజలో మాత్రమే ఇప్పటివరకు కొనసాగుతున్నారు. ఆల్మోస్ట్ గెలుపొందిన సంబంధించి సుల్తానాబాద్ మున్సిపాలిటీ మొత్తం అయితే ఇప్పుడు కాంగ్రెస్ వశం చేసుకుందని కూడా చెప్పుకోవచ్చు. ఇక లక్షెట్పేట మున్సిపాలిటీ, మంచిర్యాల జిల్లా లక్షెట్పేట మున్సిపాలిటీకి వచ్చేసరికి లక్షెట్పేట మున్సిపాలిటీలో 3వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి, అదేవిధంగా 5వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి శనిగారపు చిన్నయ్య, మొత్తం 1వ వార్డులో బీజేపీ అభ్యర్థి బుద్ధే సిద్ధార్థ 9 ఓట్ల స్వల్ప ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ పైన గెలుపొందిన పరిస్థితి నెలకొంది. ఇక మంచిర్యాల కార్పొరేషన్ విషయానికి వస్తే మంచిర్యాల కార్పొరేషన్లో కొంచెం ఓట్ల లెక్కింపు నెమ్మదిగా కొనసాగుతుంది. జస్ట్ ఇంతకుముందే పోస్టల్ బ్యాలెట్ల ఓట్లు అనేది లెక్కింపు మనకు చెప్పారు. అందులో కాంగ్రెస్ ఆధిక్యం సాధించింది. ఇప్పుడిప్పుడే లెక్కింపు అనేది ప్రారంభమవుతుంది. దాదాపు మొత్తం కార్పొరేషన్కి సంబంధించిన గెలుపోవడంలో తెలియాలంటే మినిమం 1 గంట కూడా పట్టే అవకాశం ఉంది. ఎందుకంటే కార్పొరేషన్లో పెద్ద ఎత్తున పోలింగ్ జరిగింది. ఆ పోలింగ్కి సంబంధించిన ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొద్దిగా నెమ్మదిగా కూడా కొనసాగుతుంది. ఇక మొత్తానికైతే ఇటు పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని మున్సిపాలిటీల్లో కూడా కాంగ్రెస్ పార్టీ విజయం దిశగా దూసుకెళ్తుంది. ధర్మపురిలో కూడా దాదాపు 6 స్థానాలు ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. ఇక మొత్తానికైతే మంథనిలో కూడా ఇప్పటికీ 5 వార్డులు కూడా ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీలో ముందంజలో ఉంది. ఇట్లా ఓవరాల్గా ఇటు పెద్దపల్లి పార్లమెంట్లో ఉన్నటువంటి అన్ని మున్సిపాలిటీల్లో అయితే కాంగ్రెస్ విజయావకాశాలను సాధించుకుంటుంది. కొంతమంది ఇప్పటి సంబరాలు కూడా చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనము చెన్నూరులో ఉన్నటువంటి స్కూల్లో కూడా చూడొచ్చు. మొత్తం సంబరాలకైతే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్నారు. ఎందుకంటే మెజార్టీ స్థానాలు ఇక్కడ చెన్నూరు మున్సిపాలిటీలో కాంగ్రెస్ అభ్యర్థులు గెలవడంతో సంబరాలు అయితే మిన్నట్టుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక కేతనపల్లి మున్సిపాలిటీలో పోటాపోటీగా కొనసాగుతుంది. ఎందుకంటే అక్కడ ఇటు బీఆర్ఎస్, సిపిఐ పొత్తుతో కూడిన పోటీలో నిలిచారు. ఈ నేపథ్యంలో కొద్దిగా అక్కడ టైట్ సిచ్యువేషన్గా ఉంది. ప్రజెంట్ అయితే కాంగ్రెస్ అభ్యర్థులు అయితే 4 ముందంజలో ఉన్నట్లుగా ఇప్పుడు తెలుస్తుంది. ఇక మొత్తంగా ఒక్కొక్కటిగా అయితే ఇప్పుడిప్పుడే అభ్యర్థుల గెలుపోవటంలో భవితవ్యం అనేది బయటపడుతుంది. మొత్తానికైతే కాంగ్రెస్ పార్టీ మనం చూడొచ్చు, అక్కడ విజువల్స్లో కూడా చూడొచ్చు. చెన్నూరులో క్యాంప్ ఆఫీస్ ముందట ఉన్నటువంటి మొత్తం సంబరాలు కూడా పటాకాలు పేల్చుతూ సంబరాలు చేసుకుంటున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇట్లా ఓవరాల్గా ఇట్లా చూసుకుంటే ఈ పెద్దపల్లి పార్లమెంట్లో ఉన్నటువంటి అన్ని మున్సిపాలిటీలో కూడా కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉందని కూడా చెప్పుకోవచ్చు. ఇట్లా ఇక మంచిర్యాల మొదటిసారిగా కార్పొరేషన్గా ఏర్పడిన ఇంకా పూర్తి వివరాలు అయితే రావాల్సి ఉంది. ఇంకా అక్కడ ఒక్క వార్డుకు సంబంధించిన కూడా ఇంకా పూర్తి డీటెయిల్స్ రాలేదు. ఇప్పటివరకు అయితే పోస్టల్ బ్యాలెట్ మాత్రమే ఇక్కడ చెప్పారు. ఇంకా వివరాలు రావాల్సి ఉంది. ఒక్కొక్కటిగా అయితే ఇప్పుడిప్పుడే ఫలితాలు అయితే వెలువడుతున్నాయి. ఒక్కొక్కరు ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. శ్రవంతి.